ఏంటి సింధు, ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను కదా ఆంటీ, పదండి. ఇదేంటి ఇక్కడ నా పేరుంది? దుర్గమ్మ అంటే నువ్వు ఒక్కదానివేనా? చాలా మంది ఉంటారు. లేదంకుల్, ఆంటీ చెప్పేది కరెక్టే. అది ఆంటీ పేరే. అదేంటి మా అమ్మకి తెలియకుండా మా అమ్మ పేరు మీద అనాథాశ్రమం ఎలా వస్తుంది? చూడాదిత్య, నాకు చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మంచి మనసు పంచుకున్నా పుణ్యం వస్తుంది అంటారు. అలా చేస్తే మనల్ని భగవంతుడు చల్లగా చూస్తాడు అంటారు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. నాకు ఎప్పటి నుండో అనాథాశ్రమం స్థాపించాలని ఉండేదాంటీ. కానీ ఇప్పటి రోజుల్లో మదర్ తెరీసా లాంటి వ్యక్తి ఎవరున్నారా అని అనుకున్నాను. ఆ టైంలో కరెక్ట్ గా మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూస్తే నాకు మదర్ తెరీసా లాగే అనిపించారు. మీరు కలిసినప్పుడు మీ మీద ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అందుకనే మీ పేరు మీద అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. ఇదేదో అత్తయ్యను బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తోంది. దుర్గమ్మ గారంటే మీరే కదండి? అవును, నేనే. మీ పేరు మీద కదా అనాథాశ్రమం ఉంది? అవును, ఆంటీ పేరు మీదే ఈ అనాథాశ్రమం స్టార్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మీరింత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన చేస్తున్నారు. మేడం, సింధు గారు మీ పేరు మీద అనాథాశ్రమం ప్రారంభిస్తున్నారు కదా, మీకెలా అనిపిస్తుంది? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నాకెప్పుడు రాని ఆలోచన తనకింత చిన్న వయసులో వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచి ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి మంచి మనసుందని అర్థం. మనసుల్ని బట్టే ఆలోచనలు, ఆచరణలు ఉంటాయి. తనేంటో, తన ఆలోచనలు, తన గుణమేంటో తను చేసే పనులే చెప్తున్నాయి. వయసులో చిన్నదైపోయింది గాని లేకపోతే చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. తను నాకు కాబోయే కోడలు అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నిజంగా నాకు తగ్గ కోడలివి. నువ్వు జీవితాంతం నా వెంటే ఉండాలి.
నువ్వు నన్ను ఇంత గొప్పగా అభినందించావు. అందుకు నేను నీకొక బహుమానం ఇవ్వదలుచుకున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నువ్వే నాకు తగ్గ కోడలివి. ఏంటొద్దున నువ్వనేది? అనడానికే ఉంది. సింధుని ఎలాగూ నా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను కదా. అదేదో రేపే పెళ్లి చేస్తాను అంటున్నాను. మధ్యలో నీకేంటి అభ్యంతరం? దుర్గా, దేనికైనా ఒక సమయ సందర్భం ఉండాలి. ఆవేశపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావేంటి? ఆవేశపడ్డమేంటండి? ఎప్పటినుంచో మనం అనుకుంటుందే కదా. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, రేపే ఆదిత్యకి సింధుకి పెళ్లి జరగాలి. ఆంటీ, మీరు అనాథాశ్రమాన్ని ప్రారంభించండి. తీసుకోండి ఆంటీ. నువ్వు జీవితాంతం నా వెంటే ఉండాలి. రేపే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నువ్వే నాకు తగ్గ కోడలివి. నా ముఖం మీద చిటికలు వేసి నన్ను ఎక్కిరించావు కదా. ఉప్పుని పంచదారలా మార్చి నన్ను పిచ్చిదాన్ని చేసావు కదా. నేను వంటలో పొరపాటు చేసినందుకు, దుర్గమ్మ నన్ను తిట్టినందుకు పొంగిపోయావు కదా. చూడు, నువ్వు వేసిన చిటికే నీకే అప్పచెప్తున్నాను. చిటికలు వేయడం నీకే కాదు, నాకు వచ్చు. చూసావు కదా ఇందాక అనాథాశ్రమం దగ్గర ఏం జరిగిందో. నా పెళ్లి చెడగొట్టాలని నువ్వు చూసావు, నువ్వు ప్రయత్నించావు. నీ తెలివితేటలు చాలా ఉపయోగించావు. అన్నీ వృధా అయిపోయాయి. నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూసావు, కానీ నేను నీ జీవితానికి చెక్ పెట్టాను. నేను చేసిన పని వల్ల దుర్గమ్మ ఎంత పొంగిపోయిందో చూసావు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు అనే తలంపు ఆవిళ్ళో రప్పించాను. రేపే పెళ్లి అని కూడా చెప్పింది కదా, నువ్వు కూడా విన్నావు కదా. ఇంకా ఇప్పుడు నువ్వేం చేస్తావు తులసి? ఈ పెళ్లి ఆపటం నీ వల్ల కాదు. మీరు అనుకుంది అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు, కానీ అవ్వకుండానే పోతుంది. పెళ్లి జరిగినట్టే అని మీరు అనుకుంటున్నారు, జరగదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరేదో 24 గంటలే ఉంది టైం అనుకుంటున్నారు. ఏదేం చేస్తుందిలే అనుకుంటున్నారేమో. నాకు ఒకే ఒక్క నిమిషం చాలు, కథలు మొత్తం మారిపోతాయి.
ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప నువ్వేం చేయలేవు తులసి. చూస్తూ ఉండండి. నేను ఏం చేస్తానో ఇప్పుడు చెప్పను, రేపు పొద్దున చెప్తాను. రేపు మీ భ్రమలు తొలగిపోతాయి. మిమ్మల్ని ఏం చెయ్యాలో, మీరు తల దించుకునేలా చేయడానికి ఏం చెయ్యాలో ఆ ఏర్పాట్లన్నీ నేను ఆల్రెడీ చేసుకున్నాను. అది కూడా చూద్దాం. చూద్దామేంటి? నన్నింకా మీరు పూర్తిగా చూడలేదు. నన్ను సూటిగా చూడలేని పరిస్థితి వస్తుంది మీకు. అది కూడా చూద్దాం. పద బేబీ. ఏం చేసైనా సరే ఈ పెళ్లిని జరగనివ్వకూడదు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. మార్గపు ఆలోచన ఉంది. లేకపోతే ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ముందుకు రావడం ఏంటన్నయ్య? వాళ్ళ బుద్ధి ఎలా చేస్తే మనకేంటి? మనం బుద్ధిగా ఉండాలి కదా. దుర్గకి తులసి లేనిపోని బలం కలిగించింది. అసలు ఒప్పుకోవడమే తప్పు, పైగా ముందుండి చేస్తా అనడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. తులసి తెలివి తక్కువది కాదు. తను పెళ్లికి ఒప్పుకొని ముందుండి పెళ్లి చేస్తాననడంలో ఏదో ఆలోచన ఉంది. మనం ఎన్ని ప్లాన్లు వేసినా దుర్గమ్మ మనసు మార్చలేం బావా. ఏం చేసినా తులసియే చేయాలి. అన్నయ్య, తులసి విషయం వదినకు చెప్పేస్తే? ఇప్పుడు అస్సలు నమ్మదు. ప్రియా, నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు. తులసి ఖచ్చితంగా ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఏం చేస్తుందో ఏమో, నాకు చాలా డౌట్గా ఉంది. మా అందరికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపడితే ఎలా బావా? మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే అన్నయ్య. ఏం చేస్తాం? ఎలా చెప్పినా వినేలా లేదు. కాదని ఏదైనా చేస్తే సూసైడ్ చేసుకుంటా అంటుంది. అంత మొండిగా తను ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం బావా? తులసే తెలివిగా ఏదైనా చెయ్యాలి. దాంతో ఒకసారి మాట్లాడతాం. అలాగే సంబయ్య, అసలు దాని ఆలోచన ఏంటో తెలుసుకున్నాక మనం ప్రొసీడ్ అవుదాం. నువ్వు జీవితాంతం నా వెంటే ఉండాలి. రేపే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నువ్వే నాకు తగ్గ కోడలివి. ఆదిత్య, అది ఏంట్రా? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు?
ఏంట్రా ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏంటి తులసి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఆలోచిస్తుంటే నరాలన్నీ చిట్లిపోతున్నాయి. మనం ఏమనుకున్నాం? ఎన్ని కలలు కన్నాం? అసలు ఎలా బతుకుదాం అనుకున్నాం? భవిష్యత్ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాం? ఇలా అయిపోతుందంటే తులసి, జీవితం మన చేతుల్లోంచి జారిపోతుందేమో అని భయం వేస్తుంది. రోజు రోజుకి మన మధ్య సమస్యలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు. ఒకటి పోతే మరొకటి. ఏంటి తులసి ఇదంతా? ఇంకెంత కాలం ఇలా? మనం దగ్గర అవబోతున్నాం అనుకునే ప్రతిసారి ఏదో శక్తి మన ఇద్దరిని దూరం చేస్తుంది అనిపిస్తుంది. ఆదిత్య, మనం దూరం అవ్వడం ఏంటి? అది ఎప్పటికీ జరగదు. ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు. అరే, ఇంత ఆరోగ్యంగా ఉన్నావు, నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి? అది కారణంగా చూపించి అమ్మ నాకు సింధుకి పెళ్లి చేస్తానడం ఏంటి? ఆలోచిస్తుంటేనే బుర్ర పగిలిపోతుంది. అసలు ఇది నా లైఫేనా, లేదంటే వేరే వాళ్ళ లైఫ్లో నేను ఉన్నాను అనిపిస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను తులసి. చావైనా బతుకైనా నీతోనే. ఊరుకో ఆదిత్య, నువ్వు అనుకుంటున్నట్టు ఏదీ కాదు. ఏం కాదంటావేంటి? అమ్మ నాకు రేపు సింధుతో పెళ్లి చేస్తాను అంటుంది. అసలు నాకు రేపు జరగబోయే తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. ఏం చేయాలో నాకు తెలీదా ఆదిత్య? ఆ భగవంతుడు ఎప్పుడు ఏం జరగాలో ముందే రాసి ఉంచుతాడు. ఆ కీర్తి వాళ్ళు ప్రయత్నించినంత మాత్రాన అన్నీ వాళ్లకు అనుకూలంగానే జరుగుతాయా? ఈ పెళ్లి జరగదు. దానికేం చేయాలో అది నేను చేస్తాను. నాకు తెలుసు తులసి, ఈ పెళ్లి ఆపగలిగే శక్తి నీ ఒక్కదానికే ఉందని. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఇదివరకు కూడా నువ్వు చాలా చేసావు. ధైర్యం లేని నాకు ధైర్యం కలిగించావు. అసలు నేను మా అమ్మను ఎదిరించగలిగేవాణ్ణే కాదు, మాట్లాడేలా చేసావు. మరి పెళ్లి విషయంలో ఏ ప్రయత్నం చేయకుండా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి నా చెయ్యిని ఎలా అందించాలనుకుంటున్నావని చాలా టెన్షన్ పడుతున్నాను. ఆదిత్య, జీవితంలో ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ పరీక్షలు అనుకోవాలి. ఎన్ని పరీక్షలు నెగ్గగలిగితే అంత రాటుదేల్తాం. ప్రతివాడు పడిపోయానే అని బాధపడకూడదు. పడి లేచి ముందుకు ఎలా నడవాలో అది ఆలోచించాలి. నడవడం కాదు, అవసరమైతే పరిగెత్తాలి. మన శక్తి సామర్థ్యాల మీద మనకి నమ్మకం ఏర్పడాలి. నేను భగవంతుని విశ్వసిస్తాను కాబట్టి ఆయన మీద నేను నమ్మకం ఉంచుతున్నాను. మనం తప్పు చేయనప్పుడు, ఎవరికి ఏ అన్యాయం చేయనప్పుడు భగవంతుడు మనకి హాని చెయ్యడు ఆదిత్య. నువ్వు నీతికి నిలబడితే నీతి నీ వెనకాల నిలబడుతుంది. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అలాగే ఎవరో కుళ్ళు కుతంత్రాలు చేస్తే మనం ఎందుకు బలవుతాం? బలి కాకుండా ఆ దేవుడే కాపాడతాడు. ఈ పెళ్లి ఆగిపోయేలా నేను చేస్తాను కదా. ఈ
ఇప్పటికీ నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు ఆదిత్య. ఎలా చేస్తావే? ఎలా చేస్తావు? నువ్వే కదా సంతకం పెట్టావు. నువ్వేం చేసినా ఈ పెళ్ళి ఆగదు. ఇప్పుడు నువ్వేం చేసినా చెల్లదు కదా. అగ్రిమెంట్ మీద సంతకం చేశాను నిజమే.